హైదరాబాద్ నగరంలో నేరాలు నిరోధించడానికి కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో పోలీస్ శాఖ విజయం సాధించిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల రేటు 2% పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది సైబర్ నేరాలలో 82 కోట్ల రూపాయలకు పైగా మోసం జరిగితే ఈ ఏడాది 133 కోట్ల రూపాయల మేరకు ప్రజలు మోసపోయారని తెలిపారు. పోక్సో కేసులు 12% తగ్గాయని చెప్పారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ తెలుపుతూ, సంవత్సరం ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీస్ లో 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64 అయినాయి. బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ కావడానికి మనం కారణాలు ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి అందులో కొన్ని కేసెస్ అయినాయి. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, సో ఓవరాల్ గా మనకు 12% పెరిగింది క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్.